రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలుస్తుందా మనకు చెప్పండి, ఏం మాట్లాడారు? ఇప్పుడు ఇవాళే మా జనరల్ సెక్రటరీ కాసమన్న కానీ మా మహేందర్ గారు కానీ మోతీలాల్ నాయక్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు రాష్ట్ర 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మేము ఏమడుగుతున్నాము, వారు కూడా ఏమడుగుతున్నారు అంటే ఒకటే, వాళ్ళు ఏం చెప్పినారో అదే అడుగుతున్నాం. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్ష్యంగా వారు చెప్పారు గ్రూప్ 1 నోటిఫికేషన్లో 1:100 చేస్తామన్నారు. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవైతే ఉన్నాయో దాన్ని డబుల్ చేస్తామన్నారు. అలాగే జియో 40 అయితే కానిస్టేబుల్ ఏదైతే డిస్ట్రిక్ట్ వైజ్ ఏదైతే డిస్క్రిమినేషన్ జరుగుతుందో దాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేస్తామన్నారు. వాటి మీదనే పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు అనేటోళ్ళు తెలంగాణ మూమెంట్లో చాలా కీలకమైన బాధ్యత తీసుకొని చేసినారు. వాళ్ళ జాబ్స్ కానీ ఏం చేస్తున్నా అన్నీ వదిలేసి చేసినారు. తర్వాత 10 years నియంత పాలన అయింది. వీళ్ళెవ్వరికి ఏమి రాలే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా ఇదే చేస్తామని చెప్పేసి ఫేక్ ప్రామిసెస్ అన్నీ ఇచ్చేసి ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చి ఇవాళ వీళ్ళు కూడా నిరుద్యోగుల్ని మర్చిపోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగులు కొట్లాడుతూనే ఉండాలా? తెలంగాణ ఎందుకు వచ్చింది, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఎందుకు వచ్చింది, మీరు ఏదైతే చేస్తామంటున్నారో మేము అదే అడుగుతున్నాం కదా. అదే క్వశ్చన్ ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా ఇవాళ చేస్తుంది. ఓకేనా, ఆయనతో మాట్లాడినప్పుడు ఏమంటుండు? నిరాహార దీక్ష కొనసాగుతుందా లేదంటే విరమించే అవకాశం ఏమైనా ఉందా? అంటే మేమేం రిక్వెస్ట్ చేసినాం, మా ప్రెసిడెంట్ గారు కానీ కాసమని ఏం రిక్వెస్ట్ చేసినారంటే ఇది నువ్వు ఒక్కడివి చేయాల్సిన యుద్ధం కాదు, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. మేము కూడా ఒక ఎన్ని రోజులు ఉద్యమంకి ఒక క్యాలెండర్ ఇస్తాం. ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ధర్నాలు చేయడం కానీ ఏదైతే 9 కార్యక్రమాలు భారతీయ జనతా యువమోర్చా టేకప్ చేసిందో మిమ్మల్ని కూడా పట్టుకొని నడుస్తామని చెప్పేసి మేము చెప్పినాం. 12 రోజుల నుంచి వారు ఏం తినలేదు. మేము రిక్వెస్ట్ చేసినాం, మా ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా అందరూ వస్తారు, మా ఎమ్మెల్యేలు కూడా అందరూ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. భారతీయ జనతా పార్టీ మీతో అండగా ఉంటుంది. మీవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ మాకు కూడా ఉన్నాయి, అందరం కలిసి కొట్లాడదామని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం అవుతుంది. ఓకేనా, ఒకవైపు ఎగ్జామ్కు డేట్ దగ్గర పడుతుంది, మిగతా నిరుద్యోగులు బయటకు రావాలని ఉన్నా రాలేకపోతుర్రు. అంటే బీజేపీ పూర్తి స్థాయిలో నిలవడానికి సిద్ధంగా ఉందా మరి? అంటే ఇప్పుడు అందరు చెప్తుంది ఒకటే విషయం అన్న, ఇప్పుడు వీళ్ళందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. 1 month బ్యాక్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ వారం రోజులు టైం ఇవ్వకుండా ఇంకో నోటిఫికేషన్, మళ్ళీ మొన్న ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మన నిరుద్యోగుల్ని కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రిపరేషన్కి కూడా టైం ఇవ్వకుండా ఇంత తొందరలో పెట్టాల్సిన అవసరం ఏమున్నది? మీరు ఏవైతే ప్రామిసెస్ చెప్పినారో అవి చేసుకుంటేనే వీళ్ళకి యూత్కి టైం ఇవ్వాలి కదా. ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్ మధ్యలో టైం కూడా ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఓకే, వాళ్ళ తరఫున నిలవడానికి సిద్ధంగా ఉన్నారన్నా మీ బీజేపీ? మేము లాస్ట్ నెల రోజులలోనే 100 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ అయినారు. నిన్న కూడా మేము గాంధీ హాస్పిటల్ బయట ధర్నా చేసినాం. 9 కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసినాం. మొన్ననే అసెంబ్లీ ముట్టడి కూడా ఇప్పుడు త్వరలో కూడా చేయబోతున్నాం. మేము ఒకటే ఏం చెప్తున్నామంటే మీవేవైతే డిమాండ్స్ ఉన్నాయో మా డిమాండ్స్ కూడా అవే. ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రామిసెస్ చేసిందో వాటిని అన్నింటినీ బయట వాళ్ళు ఒకవేళ నెరవేర్చలేదంటే వాళ్ళందరినీ బయట నించోబెడతాం. ప్రతి గవర్నమెంట్ ఆఫీసు, ప్రతి ఎంపీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నాం. అదే విషయం, మీ గ్యారంటీలు ఏమైనాయి? ఒకటో రెండో చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినారు. సో ఇప్పుడు మేము అదే క్వశ్చన్ చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే మేము నిరుద్యోగుల పక్షాన ఉన్నాం కాబట్టి యువతను ఆదుకుంటున్నాం, అటు నిరుద్యోగులను ఆదుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్లకు డేట్ ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. అటు బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ కూడా ఇచ్చినాం, మేము యువతను ఆదుకుంటున్న దానికి అదే నిదర్శనం అని చెప్పేసి అంటుంది. బల్మూరు వెంకట్ గారు మిమ్మల్ని మళ్ళీ ప్రశ్నిస్తున్నా, మీకు ఒక్కరికి ఉద్యోగం వస్తే అయిపోయిందా? మీరు ఇన్ని రోజులు తెలంగాణ నిరుద్యోగులందరినీ పట్టుకొని ఓన్ చేసుకొని ఇన్నిసార్లు ఫైట్ చేసినారు. అదే రోజులలో మీ కార్యకర్తల్ని దాడి చేసినప్పుడు మేము ఖండించినాం, మీరు ఖండించినారు. నిన్న మా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తల్ని కొడితే వాళ్ళని 6 feet పైకి లేచి నుంచి పడేస్తే వాళ్ళ బ్యాక్ ఇరిగిపోయింది ఒక ఆయనకి. ఇది అయినప్పుడు మరి మీరేం చేస్తున్నారు? మీకు ఉద్యోగం వస్తే అయిపోయిందా? తెలంగాణలో నిరుద్యోగుల సంగతి ఏంది? మరి ఇప్పుడు 12 రోజుల నుంచి మోతీలాల్ నాయక్ గారు ఇట్లా బెడ్ మీద ఉన్నారు. మరి వీళ్ళని చూడడానికి ఎందుకు ఒక్క కాంగ్రెస్ నేత ఎందుకు రాలేదు? బల్మూరు వెంకట్ గారు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఉద్యోగం ఏదే కదా, ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు, ఇంతమంది నిరుద్యోగులు అందరిది ఇది చేసుకొని అండి ఇప్పుడు వచ్చి చూడాలి కదా, కలవాలి కదా, వాళ్ళకు ప్రామిస్ ఇవ్వాలి కదా. మీకు ఏమేమి ఉన్నాయి మీకు చెప్పండి, మీ ఇష్యూస్ ఏందో చెప్పండి. ఒకసారి మాట్లాడితేనే సగం ఇష్యూకి సగం సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎవరో ఒక లీడరు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి మోతీలాల్ నాయక్ గారితో వీళ్ళందరితో మాట్లాడితే సగం సొల్యూషన్ వస్తుంది కదా. కానీ రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తారు, రాజకీయ నాయకులు చేపిస్తారు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఎస్పెషలీ మోతీలాల్ నాయక్ గారు కానీ ఓయూలో ఉన్న ప్రతి జేఏసీ కానీ తెలంగాణ మూమెంట్లో కూడా తెలంగాణ కోసం ఫైట్ చేసినప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ అదే చెప్పినారు. అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ అగేన్స్ట్ కానీ బీఆర్ఎస్ అగేన్స్ట్ కొట్లాడినప్పుడు కూడా అదే అన్నారు. ఇప్పుడు కూడా అదేనా? మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, నిరుద్యోగులు ఎప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఇట్లానే ఉంటుందా? ఓన్లీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఏదైతే పార్టీ పవర్లో ఉంటుందో వాళ్ళ ఓన్ ఉద్యోగాలు వాళ్ళే ప్రకటించుకొని వాళ్ళు వెళ్ళిపోతారా? అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఫైనల్గా అయితే వాళ్ళకి మద్దతుగా ఉంటారా? మేము వీళ్ళకి మద్దతుగా ఉంటాము. వీళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేసినారో గ్యారంటీలు
అండ్ 420 హామీలు ఏదో ఇది ఇచ్చినారో ప్రతి దాని మీద మేము కొట్లాడతాము, వాళ్ళని నిలదీస్తాము. అండ్ ఏ ముట్టడైనా మేము భయపడము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఏబీవీపీ కానీ ప్రతి ఆర్గనైజేషన్ కార్యకర్తలు ఎట్లుంటారంటే వాళ్ళు సెల్ఫ్ కోసం చూసుకోరు. వాళ్ళు ఎప్పుడైనా కూడా పార్టీ ఇంపార్టెంట్, ఆర్గనైజేషన్ అట్ లార్జర్ స్కేల్ వాళ్ళది ఏంటంటే ప్రజలు వాళ్ళకి మంచిగా అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచించకుండా బయటకు వస్తారు. ఇవాళ ఇంత షార్ట్ నోటీస్లో కూడా ఇంతమంది వచ్చి వాళ్ళు కలిసినాం. రేపటి నుంచి మేము మళ్ళీ ధర్నా క్యాలెండర్ కూడా ప్రకటిస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ మేడం. మాట్లాడారా లోపల? जी जी बात करी मैं मोतीलाल